హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడ వచ్చేసరికి చెప్పాను కదా, చింతపల్లి సాయిబాబా టెంపుల్ అని చెప్పేసి. ఇది సెకండ్ షిరిడి అని కూడా దీనికి నేమ్ ఉందండి. సో చాలా ఫేమస్ ఈ టెంపుల్. సో చాలా బాగుంటుందండి. సో లాస్ట్లో ఒక విషయం చెప్తాను, లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. ఎప్పుడు చెప్తానో నాకు తెలియదు, మధ్యలో అయినా చెప్పేయచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి గోశాల కూడా ఉంది, చాలా బాగుందండి. రీసెంట్గానే గోశాల పెట్టారు, అటు ఇంకో సైడ్ ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి మేము ఫస్ట్ లోపలికి ఎంట్రీ అవ్వగానే మంచిగా కాళ్ళు చేతులు కడుక్కున్నాం అనమాట, ఎంట్రన్స్లోనే. సో ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము. ఎండలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో అందుకే భుజానికి క్యాప్ పెట్టాను. సో ఎంట్రన్స్లోనే మంచిగా గణేశుడిని పెట్టారు, మంచిగా దర్శనం చేసుకున్నాము. అండ్ ఆల్సో ఇలా లోపలికి వెళ్తుంటే దుని ఉంటుంది అనమాట. సో అక్కడ చూసారా, అక్కడ మనకి పిడికలు ఇస్తారు, మనం పర్చేస్ చేసి పిడికలు దాంట్లో వేసుకోవచ్చు అనమాట. సో ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని మంచిగా ఇంకా పైకి వెళ్తున్నాము. సో చెప్పాను కదా ఒక విషయం అనేది మీతో చెప్తానండి, ఎందుకో తెలియదండి, రియల్గా చెప్తున్నాను. సాయిబాబాని చూడంగానే ఏడుపు వచ్చింది నాకు. లిటరల్లీ కళ్ళలో నుంచి నీళ్ళు ఇలా పడిపోతూనే ఉన్నాయి. అసలు ఎంత బాగా దర్శనం అయింది. అసలు నిజంగా పుణ్యం చేసుకోవాలి బాబాని చూడంగానే. ఎప్పుడు వెళ్దామన్నా కానీ నాకు కుదరట్లేదు. పోదాం, మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు కూడా పోదాం పోదాం అనుకుంటూనే ఉంటారు, కానీ ఎప్పుడు కుదరలేదు. బాబా ఈసారి రప్పించుకున్నారు, అది కూడా హారతి టైంలో రప్పించుకున్నారు బాబా. అసలు నేను ఎంత అదృష్టవంతురాల్లో కదా. సో చాలా రోజుల తర్వాతకి నేను వచ్చిన బాబా హారతికి తీసుకున్నారు. సో అలాగే ఇంకా మా అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే కూడా మొన్న అయింది, చూసారు కదా, ఫోటో పెట్టాను. సో అక్కడ వచ్చేసరికి అన్నదానానికి రాసి ఇచ్చొచ్చామన్నమాట. సో అంతలోపల హారతి స్టార్ట్ అయిపోయి మంచిగా దర్శనం చేసుకొని బాబాకి మంచిగా చూసుకొని వచ్చామన్నమాట. లిటరల్లీ నాకు ఏడుపు వచ్చిందండి. సో ఇంకొకటి ఏం జరిగిందంటే, భుజదాని క్యాప్ అక్కడ రిసెప్షన్ దగ్గర పడిపోయింది. మళ్ళీ రిటర్న్ వెళ్ళి నేను తీసుకొని వచ్చాను, అందుకే ఇక్కడ వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేసాము. ఇక్కడ చూసారా, మంచిగా రియల్గా ఉన్నట్టే ఉంటారు బాబా. అసలుకి మీరు నిజంగా వచ్చి చూస్తే రియల్గా బాబా వచ్చి అక్కడ కూర్చున్నారేమో అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో అక్కడ కూడా దర్శనం చేసుకుంది. లాస్ట్లో 2 పిక్చర్స్ దిగేసి ఇంకా మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.